నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. జనరల్గా రైతు అంటేనే తన రైతు జీవితాన్ని కొనసాగిస్తూ తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధానంగా తనకు కావాల్సినటువంటి వస్తువులు వనరుల్లో నీరు చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. వ్యవసాయం పండాలన్నా, వ్యవసాయం తన చేతికి రావాలన్నా కూడా రైతుకి ప్రాణాధారమైనటువంటి వ్యవసాయానికి రైతుకి ప్రాణాధారమైనటువంటిది నీరు. అటువంటి నీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అన్ని ప్రాంతాలకు వ్యవసాయానికి ఉపయోగపడే నీరు ఉండదు. కానీ ఒక రైతు ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు లేదంటే సముద్ర తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉప్పు నీరు ఎక్కువగా ఉబుకుతూ ఉంటుంది. ఆ నీటి వల్ల ఆ నేలంతా కూడా బీడుబారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నీటితో ఉన్న నీరంతా కూడా సముద్రం నీరు తాగడానికి పనికిరాదన్నట్టు, తాగడానికే కాదు వ్యవసాయానికి కూడా కొన్ని పంటలకు కూడా ఆ నీరు పనికిరాదన్నమాట. సో అటువంటి సమస్యకి ఒక సొల్యూషన్ కనుక్కున్నారు ఒక రైతు. ఆయన మరెవరో కాదు, కొట్టే వెంకట్రావు గారు. సో ఆ రైతన్న మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు ఆయన కనుక్కున్నటువంటి ఆ సొల్యూషన్ ఏంటి, అలాగే దానివల్ల ఎంతమంది రైతులకి ఫ్యూచర్లో ఎంతమంది రైతులకు మేలు జరగబోతోంది, దాని ద్వారా ఎన్ని హెక్టార్ల మీద పంట సాగు చేసేటువంటి అవకాశం ఉంటుందనే మాటలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు గారు నమస్తే. నమస్కారం అండి. చాలా అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన అసలు ఎలా వచ్చింది మీకు? మాది మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం కోస్టల్ ఏరియా అన్నమాట. ఈ విజయవాడను చూసి విజయవాడ నదీతీర ప్రాంతంలో ఎక్కడేసినా మంచినీళ్ళు వస్తాయి. అవును, నాకు కొద్దిగా అసూయ కలిగింది వాళ్ళ మీద. నది నీళ్ళు ఉబ్బుకుతూ ఉంటాయి వాళ్ళకి. ఏంటి మన పరిస్థితి ఏంటి? మనం 365 రోజులు పంటలు పండించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్గా వాటర్ కావాలి. అవును, అదే సాయిల్లో ఏమైనా తేడా ఉన్నా కూడా మనం దాన్ని చక్కగా మనం బాగు చేసుకునే అవకాశం ఉంది. సేంద్రీయ పద్ధతుల్లో మనం పేడ వేసి లేదా సౌడు ఉంటే జిప్సం వేసుకుని దాన్ని కానీ మనం దాన్ని పంటకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది నేలని. కానీ వాటర్ కావాలి. వాటర్ లేనిది మనం ఏం చేయలేము అసలు. ఆ వాటరు విజయవాడలోకి వస్తుంది. విజయవాడలో నదీ తీర ప్రాంతం వల్ల వాళ్ళకంతా భూమిలో ఎక్కడేసినా కూడా ఎంత కావాలంటే అంత వాటరు వస్తుంది. మా కోస్తా తీర ప్రాంతంలో ఇక్కడ కావచ్చు, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా కోస్తా తీర ప్రాంతం పరిస్థితి ఏంటంటే 10 అడుగులు 15 అడుగుల వరకు మంచినీళ్ళు ఉంటాయి. దానికంటే కిందకి వెళ్ళిపోతే సాల్ట్ వాటర్ వస్తుంది. ఈ 10 అడుగులు 15 అడుగుల్లో ఉన్న వాటర్ని మనకు కావాల్సిన క్వాంటిటీ తీగే సిస్టమ్ ఇప్పటివరకు లేదు. అంటే ఒకవేళ ఆ 10 అడుగులు 15 అడుగుల్లో తీసుకున్న గృహానికి లేదా గృహాలకు ఉపయోగపడే రకంగా వస్తుంది తప్పితే వ్యవసాయానికి సరిపడే అంత అయితే రాదు. అంత క్వాంటిటీ రాదు. ఏమైనా సరే మనం ఈ వాటర్ని, ఈ వర్షం పడిన వాటరు భూమిలో 10-12 అడుగుల వరకే స్టాక్ ఉంటుంది. కింద మళ్ళీ సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మనకు ఈ వాటర్ని మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోవాలి. ఏం చేయాలని చెప్పి ఆలోచనతో విజయవాడ వెళ్ళి పైపుల కంపెనీలను అడిగా, ఇట్లా ఉంది పరిస్థితి, ఎక్కడన్నా మాకు కావాల్సిన క్వాంటిటీ తీసుకుందామంటే అట్లా సిస్టమ్ ఎక్కడ లేదు, నువ్వు పైపులు తీసుకెళ్ళి వేస్ట్ చేయబాక, డబ్బులు వేస్ట్ చేసుకుంటామని చెప్పన్నారు. అప్పుడు ఏమైనా సరే నేను చేయాలని నువ్వు మొండిగా ఆలోచనతో అందరూ పైప్ వేయాలంటే ఒట్టిగలుగా వేస్తారు. అవును, నిలువుగా పైపును భూమిలో దింపుతారు. వ్యవసాయానికి సరిపోయిన క్వాంటిటీ రావాలంటే అంత వెడల్పాటి రావాలంటే 500 feet తీయాలి భూమిలోకి. ఓకే, యాక్చువల్గా మన సొంత కోస్తా తీర ప్రాంతంలో 12 అడుగులు 13 అడుగులు వెళ్ళగానే సాల్ట్ వాటర్ వస్తుంది. ఇక 20 అడుగులతోనే మొదలవుద్ది స్టార్ట్లు. 500 feet వెళ్తే చక్కగా ఉప్పు వండి తప్పితే ఇంకేం పండవు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా సరే మనం 14 అడుగుల్లోనే మనకు ఎంత నీడ్ ఉందో అంత నీటిని తీసుకునే సిస్టమ్ ఏదైనా ఉందా అంటే ఎక్కడ దొరకలా. నేను ఆలోచన చేసి అంటే మన పైపు మనం ఒట్టికలుగా వేస్తాం కదా, 6 జాయింట్లకి వేద్దాం. ఇట్లా భూమిలోకి ఎంతైతే వెళ్తున్నామో 6 జాయింట్లకి అంత వెళ్దాం అని చెప్పని ఈ 12 అడుగులు 13 అడుగులోనే 6 జాయింట్లుగా పైపులు వేసాను. పైపులు వేసి పైప్ అంతా హోల్స్ పెట్టి ఆ పైపులో నీరు కలెక్ట్ చేసుకుని చిన్న సంపులో పెట్టి ఆ సంపులో కలెక్ట్ చేసి అక్కడి నుంచి నేను మోటార్తో లిఫ్ట్ చేసి మనకి కావాల్సినంత క్వాంటిటీ తీయగలిగాం. సో జనరల్గా మనం భూమిలోకి పైప్ని ఇలా దించుతాం, కానీ మీరేం చేశారంటే భూమిలో సమాంతరంగా ఒక పైప్ని ఇట్లా పెట్టారు. అది మున్సిపాలిటీ పైపులు వేస్తారు కదా, ఆ విధంగా వేసి. సో అలా వేసినప్పుడు వేసిన తర్వాత సంగతి నేను అడుగుతాను. వేస్తున్న సమయంలో మీరు ఈ సలహాలను ఎంతమందికి పంచుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? అసలు ఎవరిని అడిగినా ఏంటి పిచ్చి పనులు నువ్వు చేసేది, అసలు అట్లా వేస్తే నీళ్ళు ఎట్ట వస్తాయి నీకంటే, నేను నా ఆలోచన అంటే దాంట్లో వచ్చిన ఓట వచ్చి దీంట్లోకి ఎందుకు రాదని ఆలోచన.
తర్వాత వేసిన తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ అందరు దీంట్లో నుంచి ఎక్కడ మోటార్ పెట్టి తోడతాం అన్నారు. అది మోటార్తో తోడినట్టు వచ్చి ఆ ఓటంతా వచ్చి దీంట్లో ఫోర్స్గా పడుతుంది. ఎవరు చెప్పినా నమ్మట్లేదు, అది ఎక్కడ తోడిపోసే అవకాశం అయితే లేదు. చక్కగా మనం ఆ ఓటనంతా కలెక్ట్ చేసుకుని కొద్దిగా ట్యాపర్ పెట్టి వెనక పైపు కొంచెం హైట్ పెట్టుకుని ఓట ఫ్రీగా వచ్చేటట్టు చేసుకుని ఆ ఓటనంతా కలెక్ట్ చేసుకుని బయట తోడగలిగాం. నేను 2 years నుంచి ఈ సిస్టమ్ మీద సమ్మర్లో కూడా చెక్ చేసిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఎవరిని అడిగినా చెప్దామని ఉద్దేశంతో ఇప్పుడు వరకే పెద్దగా 2 years మీరు చెక్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు షేర్ చేస్తాం. ఎంత కావాలంటే అంత వాటర్. జనరల్గా నేను విన్నది, నేను చూసింది, నాది కూడా అదే కోస్తా తీర ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలో ఉప్పు నీరు ఉండటం వలన మంచినీరు వచ్చేటువంటి కాలంలోనే, అంటే మంచినీరు సమృద్ధిగా వర్షాకాలంలో మనకి ఎక్కువ వస్తుంది. సో ఆ కాలంలోనే 3 నెలల పాటు ఒక పంట పడుద్ది ఆ నేల మీద. తర్వాత మిగతా అన్ని రోజులు కూడా అది బీడు భూమిగానో లేదంటే అలా వదిలేసేటువంటి భూమి ఖాళీ భూమిలాగా వదిలేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ని తీసుకొచ్చిన తర్వాత, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు 365 రోజులు పంట పండించారా? పండిస్తున్నాం, ఆల్రెడీ పండిస్తూనే ఉన్నాం. 2 years నుంచి 365 రోజులు మనకు కావాల్సినంత వాటర్ వస్తుంది. మామూలుగా అయితే అక్కడ వర్షాధారం మీద వర్షం పడిన తర్వాత భూమిలో ఉన్న తేమ ఒక పంటకు ఉపయోగపడుతుంది. శనక్కాయ పంటకో ఏదో పంట వేసుకుని ఒక శనగ పంట తీయగానే ఈ నేల డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయి మళ్ళీ 9 months ఖాళీకి పెట్టాలి. అవును. కానీ 365 days వ్యవసాయం చేసుకుంటాకి కోసమని ఇలాంటి సిస్టమ్ చేయటం వలన 365 రోజులు మనం ఏం చేసుకున్నా కూడా ఈ వాటర్ ఉపయోగపడుతుంది అన్నమాట. అదే జనరల్గా ఆ ప్రాంతంలో ఉండే పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు తవ్వుతూ ఉంటారు నీళ్లు స్టోర్ చేయడానికి. ఈ వేరుశనగ పంట వేసే చోటే అక్కడే ఒక 4-5 దురువులు అంటారు, మా ఏరియా దురువులు అంటారు. సో ఆ నీళ్ళనే వాడుతూ ఉంటారు. కానీ అవి ఎక్కువ ఉబికే పరిస్థితి కూడా ఉండదు, అంత నుయ్యేలా కూడా కనబడదు. అది జస్ట్ ఒక బోధులాగా ఉంటుంది, చిన్న బోధులాగా. సో మీరు స్టార్టింగ్లో అనుకున్నప్పుడు మరి ఆ నీళ్లు ఎన్ని వస్తాయో మీకు తెలియదు, ఎంత ఉబుకుతుందో తెలియదు. ఆ ఉబుకున్న నీరు ఎన్ని ఎకరాలకి సరిపోతుందో కూడా ఒక ఐడియా ఉండదు నాకు తెలిసి. మరి అప్పుడు ఏం చేశారు దానికి సొల్యూషన్గా? ఎట్లా మీరు చెప్పినట్టు దొరువులు తీస్తే దొరువుల్లో ఈ వరకు కడవలు తెచ్చుకుని తీసుకెళ్ళి మోసి వేసుకుని వాళ్ళకే మళ్ళీ ఊరేదాకా కూర్చుని వాళ్ళు పెట్టాలి. అవును. అట్లా కాకుండా నేను అనుకున్నాను అంటే ఎందుకు రాదు ఓట వస్తుంది, కానీ చాలపోతే కానీ లాస్ట్ 4 పైపులు వేసాం, లాస్ట్లో డమ్మీ పెడతాం, డమ్మీ తీసి ఇంకో పైపు పెడతాం, డమ్మీ తీసి ఇంకో పైపు అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటాకి వీలుంది దీంట్లో. అదే మళ్ళీ గొయ్యి తీసుకుని ఎక్కడైతే మనం డమ్మీ వేసి లాస్ట్ పైపు ఉన్నాం అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. భూమి మీద పైనే కాబట్టి మనం తవ్వుకుని పక్కులైన తవ్వి చేయొచ్చు అన్నమాట. చూద్దాం ఏం జరుగుద్దో అని మొండిగా ప్రయత్నం చేయండి. అందరూ నన్ను హేళనగా చూశారు, ఎగతాలు చూశారు. పైపులో వాళ్ళు వేస్ట్ డబ్బులు తీసుకెళ్తాం, ఫెనోలెక్స్ పైపులో అడిగా, విజయవాడలో ఎవరిని అడిగినా కూడా ఈ సిస్టమ్ ఇంతవరకు నేను 30 సంవత్సరాలు అయింది, ఈ 30 సంవత్సరాల లోపు ఎక్కడ ఈ సిస్టమ్ 6 జాయింట్లు పైపులు వేయటం చూడలేదు, అలా నీళ్ళు వస్తాయని కూడా డౌటే అని చెప్పన్నారు. ఈ కాన్సెప్టు మీ మదికి తట్టింది, చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో 15 అడుగులు ఇలా ఒక వర్టికల్గా ఒకటి తంది, తర్వాత హారిజెంటల్గా వేయాలనేటువంటి కాన్సెప్టే చాలా అద్భుతం. కానీ ఇప్పుడు బందర్లో మున్సిపల్ పైపులు మీరు అన్నట్లుగా ఎక్కడైనా మున్సిపల్ వాటర్ పైపులు అలా గ్రౌండ్లో వేస్తూ ఉంటారు. మీకు ఆ వాటరు ఉబికినట్టుగా మధ్యలో ఒక సంపు లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా మరి నుయ్య లాంటిది? ఇది తీసుకెళ్ళి సంపులో కనెక్ట్ చేశాను. సో ఇటు నుంచి వర్టికల్గా 2 పైపులు ఇట్లా వేసి ఈ రెండింటి వాటర్ ఒక సంపులో పడేలా మధ్యలో ఒక సంపు 3 feet, దీనికంటే పైప్ కంటే 3 feet డౌన్లో 15 18 అడుగుల్లో ఒక సంపు. అంటే అక్కడ ఉన్న వాటర్ పొజిషన్ బట్టి మనం ఉప్పు నీళ్ళు ఈ సంపు వేయాలన్నా కూడా ఉప్పు నీళ్ళలోకి వెళ్ళి వేయకూడదు, మళ్ళీ దీంట్లో వాటర్ వచ్చేస్తాయి. అవును. ఎక్కడి నుంచి ఉప్పు నీళ్ళు స్టార్ట్ అవుతాయి చూసుకుని అక్కడి నుంచి 2 feet పైనే వేసుకుంటాం సంపు కూడా. సో 2 feet పైన పైప్ వేసుకుంటాం. ఉప్పు నీళ్ళు ఉబికేదాకా కూడా వెళ్ళకూడదు. మళ్ళీ అంతలో ఆ వాటర్ వచ్చేసి దీంట్లో కలిసిపోయి సాల్ట్ వాటర్ అయిపోయి పని వేస్ట్ అయిపోద్ది వాటర్ మనకి. అట్లా కాకుండా మనం ముందు బోర్ వేసుకుని ఒక బోరు ఎక్కడ వరకు మంచినీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉప్పు నీళ్ళు అని చెప్పి ఈ ఉప్పు నీళ్ళు రాకముందే 2 feet ఆపేసి అక్కడి నుంచి బావేస్తాం, దాని మీద ఒక 2 feet అంతా పెడతాం ఈ పైపు. 2 feet బావిలో ఎక్కిస్తాం పైప్ అన్నమాట. పైప్ ఎక్కిస్తే ఇటువైపు నుంచి ఆ పైపుల ద్వారా నీళ్లు అన్ని కూడా ఆటోమేటిక్గా వచ్చి ఆ నుయ్యలోకి స్టోర్ అవుతాయి. సో నుయ్యలోకి స్టోర్ అయిన వాటర్ని మీరు మోటార్ ద్వారా బయటికి తీస్తున్నారు, అంతేగా? మీరు ఎన్ని ఎకరాలు దీన్ని 2 ఏళ్లుగా సాగు చేశారు, అండ్ ఈ 2 ఏళ్లలో ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది పక్కన పెడితే ఈ ఎన్ని ఎకరాలలో చేశారనేది ఒకటి చెప్పండి, దానికి ఎంత ఖర్చు అయిందో చెప్పండి. ఈ పైపులు అనేది మనకి ఎంత నీరు అవసరమో చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది నాకు సుమారుగా 6 లక్షలు 5 లక్షలు అయినాయి. నేను ఎక్కువ పైపులు వేసుకున్నా.
నాకు సుమారు నేను వేసిన పైపులతో అయితే ఈ 5-6 లక్షల్లో 30 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు, 30-40 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. 30-40 ఎకరాలు చక్కగా 5-6 లక్షలు పెడితే 30 ఎకరాల రైతు బంగారం లాగా 365 రోజులు 365 పండించుకోవచ్చు. ఈ వర్షాకాలం ఎట్లా పండించుకుంటున్నారో అట్లా ప్రతి కాలం వర్షాకాలం లాగానే చక్కగా నీరు వస్తుంది. అట్లాగే వేరుశనగ కూడా స్ప్రింకర్స్ పెట్టుకోవచ్చు. సమ్మర్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాలేదండి? ఈ 2 సంవత్సరాలు సమ్మర్ చూశానండి. సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కసారి కూడా బోరు ఆగటం, నీళ్లు అంత పోవటం అంటుంది జరగల. మీ దగ్గర ఉన్న అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా అర్థం కావడానికి మీ దగ్గర ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదంటే బ్లూ ప్రింట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి? నేను చిన్న రైతులు ఉండే అంటే పెద్ద పెట్టుకోలేదు కానీ కొంచెం డ్రాయింగ్ లాగా గీసాము. ఓకే, ఈ విధంగా మనకి ఇది మన నేల మట్టం అన్నమాట పైన. అక్కడి నుంచి నేను ఈ ఇంకుడు గుంటలు వేసాను. పెద్ద నీళ్ళు లేదు ఇది. ఓకే, ఇక పెద్ద ఉపయోగపడతలా. ఇంకుడు గుంట అవసరం లేదు. ఒక టీపెంట్ వేసి ఇంకుడు గుంట వేసాను. ఎందుకంటే ఈ బావి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ పైపులో కూడా ఇంకుడు గుంత ద్వారా నీళ్ళు వెళ్తాయి అని వేసాం కానీ అక్కడ నీళ్ళు ఏమి తీసుకోవట్లా. కానీ ఇట్లా పైప్ వేయటం వల్ల ఈ బావిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పైపులో ఫుట్బాల్ వేసి తోడుకోవచ్చు దీంట్లో కూడా. ఓకే ఓకే, అట్లా వేయటం వల్ల పెద్ద నష్టం లేదు. ఇక్కడ వేసి ఇట్లా సంపు ఏర్పాటు చేసి సంపులో ఇట్లా పడుతున్నాయి వాటర్. సో కింద మీరు హారిజెంటల్గా అటు ఇటు పైపులు వేశారు, మధ్యలో ఒక సంపుని ఏర్పాటు చేశారు. ఆ సంపులో కలెక్ట్ అవుతుంది వాటర్. ఇక్కడ నుంచి మనం మోటార్ పెట్టి బీరు తోడుకుంటాం అనమాట. నేను బీచిన మోటార్ అయితే సుమారుగా అది గంటకి 28,000 లీటర్లు ఇస్తుంది. గంటకి 28,000 లీటర్లు 28,000 లీటర్స్ 24 hours వస్తుంది వాటర్. సో మీరు మళ్ళీ అంటే ఆగడం కానీ ఆ పైప్ నుంచి నీళ్లు ఇంకిపోవడం మే నెలలో కూడా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. అప్పుడు కూడా మనకి నీళ్ళు అందుబాటు కూడా ఏం లేదు, అసలు సరిపోతుంది కూడా. చాలా పోతే ఇంకో పైపు వేసుకుంటాం అంతే. దీని పెద్ద ఇదేం లేదు. ఇప్పటి వరకు నాకైతే నా క్యాలిక్యులేషన్ ఇప్పుడు తెలిసింది వేసిన తర్వాత. ఈ ముందైతే దీని మీద ఏం అవగాహన లేదు. ఎవరిదన్నా లేదు, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలన్నా కూడా ఎవరు చెప్పోళ్ళు లేదు దీని గురించి. ఇప్పుడు మీరంటే ఇప్పుడు 18 ఎకరాలతో తడుపుతున్నారా? 16 ఎకరాలు తడుపుతారు. 16 ఎకరాలు తడుపుతున్నారు. 1 ఎకరం తడపాలనుకున్న అతనికి ఇంతే టెక్నాలజీ అవసరం కావాలి. అతనికి ఈ బావి కూడా అవసరం. అతనికి బావి కూడా అవసరం ఒక పక్క డమ్మీ చేసి పక్కన పైకి వేసుకుని ఫుట్బాల్ వేసి తోడేసుకోవచ్చు. ఒక పైప్ వేసి చక్కగా తోడుకోవచ్చు. అతను లక్షలో పెట్టుకోవచ్చు, 50,000 పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకోవచ్చు. రైట్. ఇన్ని లక్షల హెక్టార్లు ఉన్నా కూడా కోట్ల హెక్టార్లు కూడా విధంగా సిస్టమ్ వేస్తే ఎందుకంటే ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్లో మనకి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని పైకి తీసుకెళ్తాయి. అదే భగవంతుడు మనకు వాటర్ ఇచ్చాడు. 28,000 లీటర్లు ఒక గంటకి రావడం అంటే మనం ఎంత వాటర్ని, మంచి వాటర్ని కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా విషయమే. అంత వాటర్ని వేస్ట్ చేస్తున్నాం అంటున్నాను. మనం ఆ సిస్టమ్ తెలియక భూమిలో అంత వాటర్ని మనం వాడుకోలేదు. అట్లా కొన్ని కోట్ల హెక్టార్లు ఇక్కడ సముద్ర కోస్తా తీర ప్రాంతం అంతా ఇదే సమస్యలో ఉంటారు. అవును. అక్కడికి కాలువలు ఉండవు. అది కొద్ది మెట్ట ప్రాంతం, కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. కాలువ ఉండదు. కాలువ ఉన్నా కూడా ఇప్పుడు ఒక పంట ఇస్తారు, కాలువ లేదు 2 పంటలు ఒక పంట ఇస్తారు. మిగిలిన టైంలో కూడా మనకు వాటర్ అవసరం ఉంది. వాటర్ అవసరం ఉన్నప్పుడు ఈ సిస్టమ్ని ఫాలో అయితే ఎక్కడైనా సరే కోస్తా తీర ప్రాంతంలోనే అది మరి వచ్చి కొండ ప్రాంతంలో కోరదు. ఎందుకంటే ఇక్కడ 2002 ఉంటుంది. హైదరాబాద్ లాంటి కొండ ప్రాంతాల్లో అయితే ఎందుకంటే వర్టికల్ గా మీరు అసలు మీరు వర్టికల్ గా ఇప్పుడు ఆ పైప్ వేయడానికి కూడా నాకు తెలిసి మొత్తం సమాంతరంగా భూమిని 15 feet బారుగా బోధులా తీసి కాలువ తీసి 15 అడుగులు లోతు తీసి అక్కడ నుంచి సిస్టమ్ కూడా 15 అడుగులే కాబట్టి ఈజీగా తీసేసి మనం కావాల్సిన వాటర్ తీసుకుంటాం. మనకి ఆ ఏరియా నీకు 7 అడుగులు 6 అడుగులు వెళ్ళగానే వాటర్ వస్తుంది. దానికి మోటార్స్ ఉన్నాయి. ఆ మోటార్ పెట్టి డ్రై చేసుకుని మనం ఆ డ్రై చేసి సిస్టమ్ తీసిన తర్వాత మళ్ళీ మోటార్ పికేస్తాం. సేమ్ ఇప్పుడు వర్టికల్గా మనం ఎట్లా అయితే దింపుతామో దింపినప్పుడు పైప్కి ఈ జల్లెడి కట్టి అలాగే చిప్స్ అవి వేసి నీళ్ళన్నీ కూడా ఇంకి పైప్లోకి మళ్ళానన్నీ బయటికి వెళ్ళి మంచినీరు మొత్తం లోపలికి వచ్చేలాగా అదే కాన్సెప్ట్ హారిజెంటల్ గా కూడా అంటే అదే హోల్స్ పెట్టి పైప్ కి అదే జల్లెడి కట్టి అలాగేనా? ఒట్టిగా వేస్తే కింద వేస్తారు. అది కొంత 2 పైపులు 3 పైపులు హోల్స్ చేసి వేస్తారు. ఇది అట్లా కాదు. పైప్ మొత్తం హోల్ చేస్తాం. పైప్ మొత్తం హోల్ చేసి దాని పైప్ మొత్తం సంచిలాగా ఒక ఫిల్టర్ మెషర్ తొడిగేసి దాన్ని కట్టేసి తీసుకెళ్ళి కింద కంకర సిప్స్ వేసి దాని మీద పెట్టి ఇసుకేసి పూర్తి చేస్తాం. చుట్టూ ఎటువంటి పైప్ పూడిపోతూ ఉంటుంది పడకుండా, డస్ట్ అంతా వెళ్ళిపోకుండా వేసి ఆ డస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పైపులో రాకుండా ఫిల్టర్ వాటర్ని తీసుకోగలుగుతున్నాం అనమాట. ఫిల్టర్ వాటర్ తీసుకుని మనం సంపులో కలెక్ట్ చేసుకుంటాం. సంపులోంచి మనం మోటార్ ద్వారా అక్కడ మనం డ్రిప్ పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలని పెట్టుకోవచ్చు. అదే వ్యవసాయానికి ఉపయోగపడే వాటర్ తీసే అంత సంఖ్య ఉపయోగపడుతుంది అని అంటే అది పెద్ద విషయం చాలా. సో దీన్ని 2 ఏళ్లుగా కూడా సక్సెస్ చేసామని చెప్తున్నారు.
పెద్ద నాయకుల దగ్గరికి కానీ లేదంటే ఈ వాటర్ గురించే పోరాడే వాళ్ళు ఉంటారు అండ్ వ్యవసాయం గురించే పరితపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి మీ కాన్సెప్ట్ తీసుకెళ్లాలని అనుకున్నారా ఎప్పుడన్నా? నేనేం అట్లా ప్రయత్నం చేయలేదండి. మామూలుగా ఎవరన్నా అడిగితే కనుక నేను చేసి పెడతాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేనేదో బిజినెస్గా చేయాలని ఆలోచనలో అయితే లేను. అలానే కాదు, ఈ విషయాన్ని ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి పాటుపడే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇప్పుడు దేశంలో చాలామంది ఉంటారు. సో మీకు ఆ వే కనుక వాళ్ళ దగ్గర దాకా మీ కాన్సెప్ట్ కనుక వాళ్ళ దగ్గర దాకా వెళ్తే చాలా అది ఇంకా చాలా వాస్ట్గా ఉపయోగపడే అవకాశం ఉంది కదా. మీరు అది పంచే మీకు అది పంచే ఆలోచన ఉందా అని నేను అడుగుతాను. ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో మనకి రకరకాల పంటలు పండించుకోవచ్చు, వాణిజ్య పంటలు పండించుకోవచ్చు. మనం వాణిజ్య పంటలు పడితే కాస్ట్లీ పంటలు అన్ని వాణిజ్య పంటలు పండించుకునే అవకాశం ఉంది. వాటర్ ఈ నేల అట్లా ఉపయోగపడుతుంది అన్నమాట. వాణిజ్య పంట జీడిపప్పు, ఆ తీరం జీడిపప్పు ఫేమస్. జీడిమామిడి చెట్లు కానీ అట్లా వాణిజ్య పంటలు అయితే ఉన్నాయో అవన్నీ ఈ విధంగా చెనక్కాయ పండించుకోవచ్చు. ఆయిల్ కంటెంట్, ఆయిల్ కావాల్సింది. ఇట్లాంటి పంటలన్నిటికీ పనికొస్తూ ల్యాండ్ ఇది. కానీ ఈ వాటర్ తీయటం తెలియక ఇప్పుడు వరకు పెట్టుకున్నారు. మేమైతే ప్రయత్నం చేయలేదు. కానీ ISTS కాలేజ్ అని రాజమండ్రి రాజానగరంలో కాలేజ్ ఉంది. 3000 మంది ఉన్నారు పిల్లలు కాలేజీలో. మొన్న ఆయన యానివర్సరీ పిలిచి అక్కడికి JNTU డైరెక్టర్ ఆయన వచ్చాడు, రెడ్డి గారు ఎవరు, ఆయన నన్ను సన్మానం చేసి ఈ కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని స్టేజ్ మీద నుంచి 3000 మంది పిల్లలకి చెప్పాను నేను, ఏమంటే మీకు కాకినాడ ప్రాంతం కదా ఇది, కాకినాడ కూడా మీకు వాటర్ కావాలంటే మీ సొంత తీరం మంచినీళ్ళు తీసిస్తాను, మీకు వాటర్ కావాలని చెప్పాను. మీ అక్కడ ఇల్లు నీరు పడేటువంటి నేలల్లో మంచినీరుని ఉబికి తీస్తానని మీరు ఛాలెంజ్ చేశారు. ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ సముద్రం దగ్గరున్నా కూడా పడిన వాటర్ 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది. కిందకి వెళ్ళిపోయినా కూడా అవునవును ఎక్కడుంటే అక్కడ కలెక్ట్ చేస్తాం. కొద్దిగా వచ్చినాయి అనుకోండి ఇంకో పైప్ వేసుకుంటాం. అట్లా ఈ పైపులు కలెక్ట్ చేసుకుని వాటర్ ఎక్కడైనా సరే పంటలకు పనికి వచ్చే నీళ్లు, డ్రింకింగ్ పర్పస్కి వచ్చే నీళ్లు, సముద్ర తీర ప్రాంతమైన నాకు చిన్న డౌట్ అండి. అంటే ఇప్పుడు మీకంటే 16 ఎకరాల్లో వేసానని మీరు అంటున్నారు. ఇవి కొన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఆ ఏరియాల్లో. ఆ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు వేయాలి అనుకుంటే 4-5 పాయింట్లు పెట్టుకుని వేస్తే వాటర్ సరిపోతుందా? ఆ అన్ని ఎకరాలకి కూడా వాటర్ కాదండి, 1,00,000 ఎకరాలకు సరిపోతుంది. 1,00,000 ఎకరాలకు కూడా ఇన్ని ఎకరాలకైనా ల్యాండ్ ఉంటుంది, పైపులు వేసుకుంటాం అంతే. 1000 ఎకరాలకు ఉండి 20 పాయింట్లు వేస్తాం ఎక్కడన్నా కానీ, లేదా 30 పాయింట్లు వేస్తాం. సో 30 పాయింట్లు వేస్తే వాటర్ సమృద్ధిగా వస్తాయి. సమృద్ధిగా 1000 ఎకరాలు అంటున్నారు. 100 ఎకరానికి 3-4 పాయింట్లు 3 పాయింట్లు చాలా ఎక్కడ ఈ లెక్కన అసలు మీకు మొత్తం సొల్యూషన్ ఇచ్చేసరికి వాటర్ సొల్యూషన్ అనేది మీ పోలవరానికి అయితే లిమిటేషన్ ఉంది, దీనికి లేదు. ఎందుకంటే భగవంతుడు వర్షం కురిపిస్తున్నాడు, భూమిలో దాస్తున్నాడు, ఆ వాటర్ మనం తీయగలుగుతున్నాం. ఎన్ని ఎకరాలు అనేది పాయింటే లేదు అసలు. ఎన్ని ఎకరాలకైనా వాటర్ ఇచ్చుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు వేరుశనగ ఉంది, వర్షం పడితే వేస్తారు వేరుశనగ తీసుకెళ్ళి, వర్షం పోతుంది పాపం. ఆ పరిస్థితులు అంటే ఏదో ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ఇబ్బంది కూడా వర్షం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి 2 పంటలు పండించుకోవచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా వర్షాకాలం అయిపోయింది, నవంబర్ డిసెంబర్ అయిపోయింది, అక్కడి నుంచి 2 పంటలు పండించుకునే అవకాశం ఉంది. 365 రోజుల్లో మీరు ఎన్ని పంటలు పండిస్తున్నారు? ఇప్పుడు నేను రకరకాలు వేస్తూ ఉంటాను. దాంట్లో ఈ పంట పండించుకో, కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు నాకు సంవత్సరానికి 1,50,000 కాయ చెట్టు ప్లాన్ చేస్తున్నాను ఆ ఎకరం దాంట్లో. సో పెట్టేశారు ఆల్రెడీ? పెట్టాము ఆల్రెడీ. 3 years కాపుకు వస్తాయి. అట్లా నేను అంటే ఎందుకు కొబ్బరి చెట్టు అనేది అంత షాక్ అయ్యానంటే, జనరల్గా ఏవైతే మంచినీళ్ళు, గోదావరి నీళ్లు, కృష్ణమ్మ నీళ్లు పారేటువంటి నేలల్లో కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు ఉంటూ ఉంటాయి. అమలాపురం, మీరు కాకినాడ వెళ్ళారంటున్నారు, ఆ నరసాపురం ఆ ఏరియాల్లో కొబ్బరి తోటలు ఎక్కువ ఫేమస్. అమలాపురం కానీ ఇప్పుడు బీచ్ దగ్గర కొబ్బరి తోటలు ఏంటా అని అనేది కూడా సముద్ర సైడే ఉంటాయి. కేరళ కానీ అని కొబ్బరి తోటలు ఉంటాయి. ఆ గాలి సరిపోతుంది, గాలి వాటికి కూడా మనం అంటే నీళ్ళు ఎక్కువ కావాలి కదా, నీళ్ళు ఎక్కువ. ఒక కొబ్బరి చెట్టుకి 50-60 లీటర్లు కావాలి. మనకి ఎంతగానో వస్తుంది వాటర్, వేసేస్తున్నాం. వాటర్ ఇబ్బంది అయితే లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది అయితే రాదు, అసలు రాదండి. 2 years నుంచి ఈ విషయం చెప్పడం కోసం నేను పబ్లిక్ కాకుండా ఉంటున్నాను ఇట్లా. ఏంటంటే ఖచ్చితంగా మనం దీంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయో, ఇబ్బందులు చెప్తే మళ్ళీ ఎవరు ఇబ్బంది పడతారు ఎవరన్నా వేసుకున్న తర్వాత అని చెప్పి ఆలోచించి పూర్తిగా సక్సెస్ అయ్యి 2 years డ్రై మొత్తం ఏరియా అంతా డ్రై అయిపోయింది. అంతా ఆ ఏరియా అంతా డ్రై అయిపోయినప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు పొలాలన్నీ ఆపేసినా కూడా మనకు వాటర్ పుష్కలంగా 365 రోజులు నేను వేసిన పైపులకి 5-6 లక్షలు ఖర్చు పెడితే నాకు గంటకు 30,000 లీటర్లు తప్పున 24 గంటలు 7-8 లక్షల లీటర్ వస్తుంది రోజుకి. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా
ఒక ఒక బావ అంత తవ్వారా సంపు, బావ అంత తవ్వింది కూడా ఎక్కువ లోతు ఉండదు, మళ్ళీ లోతు ఉండదు. 18 అడుగులు 15 అడుగుల్లో పైప్ వేస్తే వచ్చే ఓటును బట్టి ఒక 3 అడుగుల్లో అదే వచ్చే ఓటును బట్టి ఇంకో 3 అడుగుల లోతే ఉంటుంది. సో దాంట్లో ఎన్ని నీళ్ళని పడతాయి, మీరు ఎంతెంత తోడితే మళ్ళీ నీళ్ళు ఇంకిపోయే అంటే నీళ్ళు అయిపోయే పరిస్థితి ఉంటుంది కదా, అవదు కంటిన్యూస్గా నీళ్ళు వస్తున్నాయి, పైప్ వెంబడి వస్తానే ఉంటాయి, మనం తోడుతానంటాం. మామూలు బావి అనుకోండి, దీని 2 minutes కూడా అది ఈ మోటార్ అయితే అదే కదా, 1 minute 2 minute డ్రై 14. ఎందుకంటే అది వ్యవసాయం బాగా. ఇప్పుడు ఇంట్లో వాడకం అనుకోండి, ఇంత పైప్ ఉంటుంది, మహా అయితే ఇంత పైపులో నీళ్ళు వస్తే సరిపోద్ది ఇంట్లో ఇంటి వాడకానికి. అంటే గృహానికి సంబంధించినటువంటి ఉపయోగాలన్నీ, ఆ మిగతా చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఆ చిన్న పైప్ ద్వారా వచ్చేవాడు. కానీ వ్యవసాయం అంటే మినిమం ఎంత సైజు 4 inches పైపు, 4 inches 3 inches మినిమం కదా. ఈ పైప్ నిండా నీళ్లు రావాలి, మళ్ళీ నిండా నీళ్ళు రావాలి, ఫోర్స్ అంతే రావాలి. సో దానికి పవర్ కూడా అంతే, కెపాసిటీ కూడా అంతే ఉండాలి. సో మీరు చెప్తున్న కాన్సెప్ట్ ఏమో అడుగుల్లోనే ఉంది. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంత పైప్ వేయాలంటేనే కొన్ని 100 అడుగులు తోవాల్సినటువంటి పరిస్థితి, కొన్ని 100 అడుగులు 700-800 అడుగులు వెళ్తే కానీ మీకు ఇంటికి సరిపడా వాటరే రావు. సో మీరు ఆ కాన్సెప్ట్ చెప్తున్నారు కాబట్టి 15 అడుగుల్లోనే ఇదవుతున్నారు అని అంటేనే చిన్న డౌట్ వచ్చింది అనమాట, అన్యదా అనుకోకండి. సో ఖచ్చితంగా అది మీరు ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయింది. అట్లాగే ఇక్కడ కోస్తా తీర ప్రాంతంలో ఏదో గ్రామాలు కూడా కొన్నిసార్లు ఉప్పు నీళ్ళు వచ్చేస్తాయి. అవును, వాళ్ళకు కూడా మనం పైప్ లైన్ ద్వారా పంపించవచ్చు. ఇక్కడ నుంచి సిస్టమ్ తీసి ఆ పక్కన ఎక్కడ చూసుకుని వాటర్ చూసుకుని ఆ ఏరియా నుంచి కూడా ఊరంతా పైప్ లైన్ పంపించింది. ఎందుకంటే 7 లక్షల లీటర్లు ఒక ఇంటికి సుమారుగా 1000 లీటర్లు చాలు. అవును, ఒక ఫ్యామిలీకి 1000 లీటర్లు బట్టలు ఉతుకున్నా, స్నానానికి కానీ ఏది కానీ 1000 లీటర్లు చాలు. అట్లా 7 లక్షల లీటర్లు వస్తుంది నేను వేసిన బోర్కి. అట్లా ఏరియా కొన్ని ఎక్కడ ఇబ్బంది పడే ప్రాంతాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వాటర్ సప్లై కూడా చేయొచ్చు. ఇప్పుడు వ్యవసాయానికే కాకుండా వాళ్ళు వాడుకుంటాకి, బట్టలకి, గ్యాదలకి అన్నిటికీ ఉపయోగపడేటట్టు కూడా మనం పైప్ లైన్ వేసుకుని గవర్నమెంట్ ముందుకు వస్తే అట్లాంటి గ్రామాలు ఏమైనా ఉంటే మనం చేసి చూపించవచ్చు. సో గవర్నమెంట్కి కూడా ఇది చాలా ఉపయోగపడే విషయం, ఎందుకంటే అందరూ నీడేనండి సొల్యూషన్ కదా ఇది. అసలు వాటర్ లేకపోతే ఏం చేయలేం కదా. వాటర్ వచ్చింది, నేను నిదానంగా ఆ భూమిని సాగులో తీసుకొచ్చాను. 2 years క్రితం అయితే కొంచెం అక్కడక్కడ సౌడుండి ఉండేది కదా, ఇప్పుడు వస్తే మొత్తం పచ్చగా గ్రీనిష్గా చేశాను మొత్తం. సరే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీకు తెలుసు కదా, కొల్లు రవీంద్ర గారు, ఇప్పుడు మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు 2 ఏళ్ళుగా మీరు సక్సెస్ అయ్యారంటున్నారు. మరి కనీసం మీ ప్రజాప్రతినిధి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? బిజీగా ఉంటారు కదా మనం, వాళ్ళ దగ్గర ఎందుకు లేని చెప్పి. ఎందుకంటే అంటే ఆయన దగ్గరికి కనుక ఆ విషయం వెళ్తే అది ఇంకొంచెం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, దృష్టి సారిస్తే అని. ఒకసారి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి, మీకు పెద్ద విషయం ఏం కాదు, మీరు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తే కాబట్టి, పలానా రైతు మీ దగ్గరికి ఈ కాన్సెప్ట్ గురించి వస్తే ఇప్పటివరకు ఎంతమందికి పంచారు ఈ విషయం గురించి? లేదు, ఇప్పుడు ఎంతమందికి పంచడానికి రెడీగా ఉన్నారు, సక్సెస్ అయ్యారు కాబట్టి. సో దీనికి అబ్జెక్షన్స్ ఎవరన్నా రైజ్ చేస్తే ఏం చేస్తారు? అబ్జెక్షన్ ఏముంటుంది అంటే నీటికి సంబంధించి ఏమన్నా? ఎవరు అబ్జెక్షన్ చేయరా? మన భూమిలో మనం వేసుకుంటున్నాం, ఎవరు అబ్జెక్షన్? 1 ఎకరానికి ఇప్పుడు ఎంత వెడల్పులో పైపులు దూర్చాలి, పైపులు పెట్టాల్సి ఉంటుంది ఇలా వర్టికల్గా? 4 inch పైపులు వేసుకోవాలి సుమారుగా. ఓకే, 2 పైపులు 3 పైపులు వేసుకుంటే వ్యవసాయం సరిపోతాయి. 2 పైపులు అంటే ఎంత మోటార్ వేయకూడదు. ఎంత వెడల్పు అంటే 20 feet పైప్ అనేది ఒకటికి పీవీసీ పైప్ 20 feet ఉంటుంది. ఓకే, ఇటు ఒక 20 feet, ఇటు ఒక 20 feet అట్లనే వేసుకోవచ్చు, లేదు ఒకేసారి ఒక పక్కన వేసుకోవచ్చు. ఒకవైపే 40 feet వేసుకోవచ్చు, లేదా 4 పక్కలు వేసుకోవచ్చు చెంటలో పెట్టి బావి. అదే ఇక కాన్సెప్ట్. మీ ఎట్లాగా లేదు, పైపులు వేయటం చూసుకుని వేసుకుంటాం. పైప్ దగ్గర లేకుండా కొంచెం ఓట వస్తుంది కోసమని ఇటో పైప్ వేసుకు, ఇటో పైప్ అట్లా 4 పక్కలు 4 పైపులు వేసుకోవచ్చు. డిఫరెంట్గా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది పైప్, ఇబ్బంది అయితే ఉండదు. సో మనకి ఇంకా ఇది సరిపోవట్లేదు, కెపాసిటీ సరిపోవట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఇంకొక పైప్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ నీరు ఉపికింది. ఇప్పుడు నీళ్ళు అందట్లేదని చెప్పి పైపులు ఎట్లా దింపుతున్నారు ఇక్కడ? 600 అడుగులు 700 అందలేదు 2000 దింపామంటారు. అలాగే ఆ సైడ్ ఎప్పుడు ఇటు పైప్ అది ఇక అలా విస్తరించుకుంటూ ఎన్ని లక్షల హెక్టార్కైనా వాటర్ సొల్యూషన్ అనేది. ఇది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎవరన్నా కనుక చేయించుకుని చక్కగా పోలవరానికే ఒక డెఫిసిట్ ఉంటుంది, లేదా పోలవరానికి ఒక లిమిట్ ఉంటుంది, కానీ దీనికి ఉండదని చెప్పినప్పుడే మీ కాన్ఫిడెన్స్ అర్థమైంది నాకు. దీనికి మనం అంత వాటర్ అయినా సరే భూమి ఉంటుంది, భూమి నుంచి వాటర్ తీసుకుంటాం. భూమిలో భగవంతుడు స్టాక్ చేసి పెడతారు, మీరు తీసుకోమని మనం తీసుకోక తెలియక తీసుకోవాలి. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరు, చాలామంది మీ యొక్క అద్భుతమైన ఈ సృష్టిని, అంటే మీరు సృష్టించినటువంటి ఘనతని కొనియాడారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా సంతోషం ఉంటుందండి. ఏముంది, మనం కనిపెట్టింది. కొందరేమో పేటెంట్ తీసుకుని బిజినెస్ చేయమంటారు. నాకైతే పేటెంట్ బిజినెస్ చేసే ఆలోచన లేదు. కానీ అది ప్రమాదం అని కూడా చెప్పాడు. అమెరికా నుంచి ఆయన ఫోన్ చేసి ఏజ్డ్ అయినా
మీరు పేటెంట్ తీసుకోవాలంటే అమెరికా వాళ్ళు దొంగ వాళ్ళు అవసరమైతే తీసుకుని పేటెంట్ చేసి మన ఎవరిని వేయకుండా మనం వేస్తే కనుక కేసు పెట్టి మన దగ్గర డబ్బులు చేస్తారు. అవును, ఈ కాన్సెప్ట్ అందుకే తొందరగా పేటెంట్ తీసేసుకోవచ్చు. ఏమైనా ఎందుకులే అని చెప్పి లేదండి, ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నిజంగానే మీకు ఎవరు చెప్పారు కానీ మంచి పాయింటే చెప్పారు. సో ఒక పేటెంట్ అనేది తీసుకుంటే ఇంకొకళ్ళు అది దానికి రైట్స్ తీసుకుని మీ మీద అగైనెస్ట్గా వచ్చే అవకాశం ఉండదు. మనకు కాదు, ఎవరు వేసుకుంటారంటే వాళ్ళని వేయనివ్వరంట. నాకు అది ఐడియా లేదు కానీ వాళ్ళని మీరు అట్లా వేయకూడదండి, మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మాకు రాయల్టీ ఏం కట్టాలని చెప్పి అంటారంట. అవునవును, అట్లాంటిది ఇంతవరకు ఏం నాకు ఆలోచన లేదు. ఎక్కువ మంది రైతులు వేసుకుని భూమి ఖాళీ లేకుండా దేశానికి వాణిజ్య పంటలు పండించి ఇతర దేశాల నుంచి మనకి మంచి మనీ తీసుకొస్తే రైతు సక్సెస్ అయితే రైతు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా. వరి కాదు మెయిన్ కాన్సెప్ట్, వాణిజ్య పంటలు. అదే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మీరు చూస్తే మీ దృష్టి దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా వరి కాదు, ఆల్టర్నేటివ్గా వాణిజ్య పంటల మీదే అందరు ఇక్కడ పామ్ ఆయిల్ సాగు మీద కానీ ఇంకేదైనా కానీ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ వరి కన్నా ఎక్కువగా వాణిజ్య పంటల మీద దృష్టి సారించాలని వేసుకుంటే మనకు 20,000, 30,000, 25,000, 20,000 మిగులుతుంది. అదే వాణిజ్య పంటలో 1,00,000 మిగులుతుంది ఎకరానికి. జాగ్రత్తగా చేసుకుంటాడు, కొంచెం వెయిట్ చేస్తే ఎక్కువ దిగుబడి కూడా దిగుబడి వస్తుంది. వరి అనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ తోలాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకోవాలి. అదే కదా, ఇప్పుడు మనం వాణిజ్య పంటలు పండించుకున్నాం, వ్యవసాయం దగ్గరికి పోవాలి, కాయగూరలు కానీ ఏం పండించుకున్నాం మన రేటు మనదే నిర్ణయించుకోవచ్చు. బయట ప్రైవేట్గా కూడా ప్రైవేట్గా అమ్ముకుంటాం, ఏ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చుకుంటాం. అది కూడా ఇదే. కానీ ఎకరానికి కొన్ని కోట్లు నష్టపోతున్నాం మనం ఈ విధంగా తెలియదు. మరి అంతే కదా, ఇప్పుడు 9 నెలలు ఖాళీగా ఉండడమే, 3 నెలలే పంట. 3 నెలలు పంట, ఫస్ట్ వర్షం పడగా వేరుశనగైనా లేదు మిర్చి అయినా ఇంకేదైనా కూడా 3 నెలలు పంటే పడుతుంది. తర్వాత అంతా కూడా ఖాళీ ఉండాల్సిన పరిస్థితి. సో 9 నెలలు అంటే మీరు 4 పంటలు వేసే ఐడియా ఇచ్చినట్టే కదా. 365 రోజులు ఎట్లయితే కృష్ణా జిల్లా హెక్టార్లు గోదావరి నదులు కానీ కృష్ణా నదులు కానీ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పండించుకున్నారో అట్లాగే మన సముద్ర తీర ప్రాంతంలో కూడా సముద్రం అక్కడ ఉండగానే ఇక్కడ పచ్చ కనబడుతుంది. ఏది అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ వరకు, ఇచ్చాపురం కదండి, అనంతపురం కోస్తా తీర ప్రాంతం మొత్తం ఈ దేశం ఎక్కడ ఓల్డ్ ఎక్కడైనా నెల్లూరు జిల్లా ఎక్కడైనా సముద్రం ఉప్పుగానే ఉంటాయి. ఆ పక్క ప్రాంతంలో ఎట్లా ఉంటుంది మనకి ఏం పండవు. రైట్. దీని మెయిన్ ఉద్దేశం అంటే ఈ బోర్ది మనం ఎంత క్వాంటిటీ కావాలని తీసుకునే సిస్టమ్ అనేది. అదే మామూలుగా మేము 5-6 బోర్లు వేసుకుని జాయింట్లు వేసుకుని తంటాలు పడి ఏదో అంటారు, అది అలా అవుతుంది. ఇప్పుడు బోర్ వేసుకుని బోర్ అయిపోద్దు రాదు అట్లా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా 365 రోజులు దారి కింద పడుతుంది వాటర్. నీరు ఉబుకుతూనే ఉంటాయి, ఆ ఉబికినట్టుగా అందులో సంపులోకి వచ్చి పడితే వచ్చినట్టుగా మీరు బయటకు మనం తీసుకుని వాడుకుంటామే. సో స్టార్టింగ్లో మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉందా? స్టార్టింగ్లో మరి మీరు అవలంబించినటువంటి పద్ధతి, ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చింది మీకు మిమ్మల్ని అడిగా డైరెక్ట్గా. ఇప్పుడు మీరు 18 అడుగులే తీస్తానంటున్నారు, అందులో నీళ్లు ఎంతవరకు వస్తాయో తెలియదు, అది సరిపోద్దా, పంట పొలం మొత్తం సరిపోతుందా అని నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. సో అలా మీకు ఈ క్వశ్చన్ ఎప్పుడు లేదండి, ఇంత వేస్తే ఇంత పైపులు వేస్తే ఇంత వాటర్ వస్తాను క్యాలిక్యులేషన్ అప్పుడైతే లేదు. నాకు మాత్రం వాటర్ వస్తుందని మాత్రం కాన్ఫిడెంట్ ఉంది. ఏమవుద్ది దీంట్లో వచ్చిన వాటర్ వెళ్తుంది, ఖచ్చితంగా వాటర్ వస్తుంది అని చెప్పి ఉద్దేశంతోనే డేరుగా పోతే పోయిన 5 లక్షలు 4 లక్షలు అని చెప్పి దిగిన ట్రైల్ వేసాం. ఈ పైపులో కూడా అడిగేవాళ్ళు చాలామందిని, అసలు ఇట్లా వేసుకోబాగా భూమిలో పైపులు వదిలేటివి, నువ్వు 4 లక్షల పైపులు వేస్ట్ అయిపోతాయి, ఎందుకు వేసుకోవద్దు అన్నారు. ఎవరో ఒకళ్ళు దిగాలి కదా, దిగావు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైతే మీకు ఎస్టిమేషన్ లేదంటున్నారు వెంకట్రావు గారు, ఒక ట్యాంక్ లాంటిది పెట్టుకుందాం, ఇది తోడుకుందాం. నేను పెట్టుకున్నాను ఫస్ట్, అది అలా ఏమన్నా వేసాను కానీ అది ట్యాంక్ వాడతలే ఇప్పుడు అసలు ట్యాంకే వాడతల. డైరెక్ట్గా ఎంత కావాలని వచ్చినప్పుడు ట్యాంకులో అంటే నేనేమనుకున్నానంటే కొద్దిగా వస్తాయేమో ఆగుతాయేమో, ఆగినప్పుడు నా కాన్సెప్ట్ అదే. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది అదే, కొద్దిగానే వస్తాయి కదా నీళ్లు, ఒబికి రావడం అంటే అది చిన్న విషయం, చాలా పెద్ద విషయం కదా. అందులో బోర్స్గా వాటర్ కావాలి. అందుకే నేను మీరు మళ్ళీ ఎక్కువ లోతు కూడా తవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు, తవ్వకూడదు అని అంటున్నారు. మరి ఎంత మటుకు వస్తాయి వాటర్ అనేది నా క్వశ్చన్. అందుకే స్టార్టింగ్లో మీరు మరి ట్యాంక్ లాంటిది ఏర్పాటు వచ్చిందండి. నేను ఏంటంటే 1,25,000 లీటర్లు ఒక సంపు కట్టా, మామూలు కాంక్రీట్ సంపు కట్టాం. గోడ కట్టేసి 1,50,000 లీటర్ పట్టేది పెట్టి దీంట్లో స్టోరేజ్కి అంటే ఆగుతాయేమని. ఇప్పుడు 1-6 గంట వస్తాయి, ఆగుతాయి, మళ్ళీ 1 గంట అయినా స్టార్ట్ చేసి మళ్ళీ ఓట వచ్చిన తర్వాత మళ్ళీ తోడి ఎట్లా కూడా నింపుకుంటే 1,00,000 లీటర్లు నింపుకుంటే నాకు మొత్తం 1,00,000 లీటర్లు నింపుకుంటే 16 ఎకరాలకి ప్రతి మొక్కకి నీళ్ళు వెళ్తాయి, సరిపోతాయి. ఒక రోజు వాడతా సరిపోతాయి. అట్లా కొద్దిగా తోడుకుని కొద్దిగా చేసుకుందాం ఉన్నా. కానీ ఆ సంపును వాడతల్లా, ఎందుకంటే మీరు కట్టిన ట్యాంక్తో అవసరం లేకుండా పోయింది, వాడతలేదు.
24 గంటలు మనం నీళ్లు తోడినట్టు గంటకు 30,000 లీటర్లు. మా మోటార్ కెపాసిటీ 30,000 డైరెక్ట్గా వస్తుంది. డైరెక్ట్గా 30,000 లీటర్లు వస్తున్నాయి. నీళ్లు పడుతున్నాయి మీకు పైప్లో చూస్తే తెలుస్తుంది, సంపులో చూస్తే నీళ్లు పడుతున్నాయి కనబడతాయి. కనబడుతుంది. ఎంత ఫోర్స్ చూసుకోండి, ఫుల్గా మామూలుగా ఫోర్స్ కానీ పడతాయి. కానీ అది చూసిన వాళ్ళు ఇది ఎక్కడి నుంచో తోడిపోతున్నారు అనిపిస్తుంది. అది ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడ మోటార్ తోడుతున్నారు కానీ అది డైరెక్ట్గా ఈ వాటర్ అంతా తీసుకొచ్చి రయ్యని పడతా ఉంటాయి కింద. పడి నీళ్ళు మనం తోడుకుంటూ ఉంటాం. సో అద్భుతంగా ఉంది నిజంగా, డైరెక్ట్గా చూడాలని కూడా ఉంది మీరు చెప్తున్నతే. ఎందుకంటే రైతులందరికీ కూడా ఇది పెద్ద నిజంగా ఉపకారం చేసినట్టే. ఎందుకంటే 9 నెలలు ఖాళీగా ఉండేటువంటి నేలని సస్యశ్యామలం చేస్తున్నారు మీరు. ప్రభుత్వాలు కూడా మీ కాన్సెప్ట్ కనుక తెలిస్తే ప్రభుత్వం కూడా హర్షిస్తుంది. అందుకే ప్రభుత్వం దగ్గరకు కూడా ఒకసారి తీసుకెళ్ళండి అని అంటున్నాను. దీనికంటే కూడా ఇదే మామూలు ట్రాక్టర్స్ కంపెనీలు పైపులోళ్ళు కనుక చేయగలిగితే వాళ్ళకి ఎక్కువ సేల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వ్యవసాయం ఉంది, ట్రాక్టర్ కావాలి. ఒక పంటకి ట్రాక్టర్కి ఎంత పని ఉండదు, అదే ట్రాక్టర్లో 3 పంటలు పండించుకోవాలంటే ఇంకొక ట్రాక్టర్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా చైన్ రియాక్షన్ ప్రతి ఒక్క దానికి కూడా పని పెరుగుతుంది. వాళ్ళ సేల్స్ కూడా అట్టాగే ఇంక్రీజ్ అవుతుంది. పైపులు కూడా అంతే, అందరూ వేసుకుంటాం వల్ల పైపులు సేల్స్ బాగా పెరుగుతుంది. వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే కనుక మనం ఈ కాన్సెప్ట్ మనం చెప్తాం వాళ్ళకి. మనకైతే ఎటువంటి లాభాభాతంగా ఆశించాం. ఖచ్చితంగా ఎక్కువ మంది రైతులు వేసుకుని మన దేశం సస్యశ్యామలంగా ఉండాలని. లేదండి, రైతు స్వార్థపరుడు కాదు, రైతు ఆశాజీవి కాదు. రైతు గురించి ఎందుకంటానంటే మీరు స్వచ్ఛంగా చూడండి, ఎటువంటి లాభాపేక్ష లేదంటున్నారు, ఎవరికైనా పంచుతానంటున్నారు మీ ఐడియాని, అందరూ బాగుండాలనుకుంటున్నారు, అందరి వ్యాపారాలు బాగుంటాయి. రైతుకి అసలు బై బర్తే అది లేదేమో, ఆ స్వార్థం అనేది ఉండదేమో. నేను దీన్ని దాచుకోవాలి, దీన్ని దాచి దీన్ని అమ్ముకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. నాతో చెప్పారు చాలా మంది, నేను అట్లా పబ్లిక్గా ఇంటర్వ్యూ కానీ అంటే ఇవ్వకూడదు, దీనికి అందరూ వేసుకుంటారు, గోప్యంగా ఉంచాలి, గోప్యంగా ఉంచాలి. దీంతో పెద్ద టెక్నాలజీ ఏం లేదు, మనం కనిపెట్టి చేసి మనం ఉండేనే ఉద్యం టెక్నాలజీ. మనం చెప్పినట్టు ఇప్పుడు ఇన్నోళ్ళు కూడా వేసుకోవచ్చు అట్లా. అదే అవును, చాలా అద్భుతం. నాకే అర్థమైంది మీరు ఇలా చెప్తుంటే, నాకు అలా అర్థమైంది. అంటే మిగతా చూసేటోళ్ళకి కూడా అర్థం అవుతుంది కదా. ఏం లేదండి, ఇది కూడా నేను చెప్తున్నా, మీరు కరెక్ట్గా కదా చెప్పండి. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో జనరల్గా ఉప్పు నీరు అనేది ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో మీరు తవ్వే కొద్దీ ఉప్పు నీరే వస్తుంది తప్పితే మంచినీరు రాదు. కానీ ఒక లేయర్లో మాత్రం మంచినీరు ఉంటుంది, అది ఎక్కువ లోతులో ఉండదు. జస్ట్ ఒక ఆ ల్యాండ్ని బట్టి 8 నుంచి 15-20 అడుగుల లోపలనే మీకు ఆ మంచినీరు లేయర్ అనేది దొరుకుద్ది. సో అందుకే చాలా చాలా మీరు వినే ఉంటారు. ఇప్పుడు రామేశ్వరంలో కూడా సముద్రం అక్కడ ఉంటే నుయ్యి ఇక్కడ ఉంటుంది, రాములు వారు నీరు అక్కడే తాగారు, సీతామ్మదేవికి నీరు అక్కడి నుంచే ఇచ్చారు, ఆ బావిలో నుంచే ఇచ్చారని ఇప్పటికీ ఆ బావి ఉంటుంది. అందులో మంచి నీళ్ళు ఉంటాయి. బందర్లో కూడా మచిలీపట్నంలో కూడా నేను ఒకసారి వెళ్ళినప్పుడు మంగినపూడి బీచ్ దగ్గరే 11 నీళ్ళ దగ్గరే ఒక నుయ్యి ఉంటుంది. ఆ నూతిలో కూడా మంచినీళ్ళు వస్తాయి. సో అట్లా ఒక 12 అడుగులు 13 అడుగుల్లో ఒక మంచినీటి లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో కనుక మంచినీరు వస్తుంది, ఆ లేయర్లో మాత్రమే మంచినీరు వస్తుంది. దాన్ని దిగి వెళ్తే మాత్రం మంచినీరు రాదు. వెంకట్రావు గారు కరెక్టేనా? కరెక్టేనా. సో ఆ లేయర్లో ఉన్నప్పుడు ఆ లేయర్లో ఉన్నటువంటి నీటినన్నింటినీ కూడా మనం ఒడిసి పట్టుకునే రకంగా వెంకట్రావు గారి కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా అందరం కూడా వర్టికల్గా మనం పంపులు వేస్తూ ఉంటాం. సో బోధును పాదుతూ ఇలా పైపులు ఇట్లా వర్టికల్గా వేస్తాం, పైపు చుట్టూరు కూడా హోల్స్ చేస్తాం నీళ్ళన్నీ ఇంకి దాంట్లో పడడానికి. కానీ వెంకట్రావు గారు చేసినటువంటి ఐడియా ఏంటంటే, ఆ లేయర్ ఏదైతే ఉందో, మంచినీళ్ళు ఉపికేటువంటి లేయర్ ఏదైతే ఉందో దానిలో మధ్యలో ఒక సంపు చేసి, దానికి వెంకట్రావు గారు చెప్తున్నట్టుగా సర్కిల్స్ వేసుకోవచ్చు, లేదు ఇటైనా వేసుకోవచ్చు, ఏ రకంగా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఉన్నటువంటి ఫెసిలిటీని బట్టి, మీకు ఉన్నటువంటి ల్యాండ్ ఏరియాని బట్టి, ఎస్ఎఫ్టీని బట్టి వేసుకోవచ్చు. సో అలా ఇలా ఒక మధ్యలో ఒక సంపు తయారీ, ఇది మంచినీళ్ళ లేయర్ అనుకోండి. ఇది ఇక్కడ ఒక పైపు, ఇక్కడ ఒక పైపు, 20 అడుగుల్లో పైపు ఇలా వేసిన తర్వాత వాటికి సేమ్ ఇప్పుడు వర్టికల్గా మనం ఎట్లా అయితే ఇచ్చేస్తాం, హారిజెంటల్గా కూడా అంతే పైప్ అన్నిటికీ కూడా హోల్స్ చేసి ఆ జల్లిడి పట్టి చిప్స్ అన్నీ వేసి నీళ్ళన్నీ కూడా స్వచ్ఛంగా ఫిల్టర్ అయ్యి ఆ పైపుల్లో నుంచి వచ్చి ఇలా కొంచెం మెరకగా ఇలా పెడితే కనుక పైపులు అవన్నీ ఆ ఫ్లోటింగ్ ద్వారా వచ్చేసేసి ఉపికిన నీరంతా వచ్చి ఈ సంపులో పడుతుంది. ఈ సంపు కూడా ఈ మంచినీళ్ళు ఉన్నటువంటి లేయర్కి ఒక 3 అడుగులు 4 అడుగులే, మళ్ళీ కిందకి వెళ్తే ఉప్పు నీరు ఉప్పుకుద్ది. మళ్ళీ ఉప్పు నీరు ఉపికితే ఈ నీరంతా కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి సో ఆ కాన్సెప్ట్ ప్రకారం అలా ఉపికిన నీరంతా కూడా మోటార్తో మనం పైకి తోడుకోవచ్చు. సో ఇట్లా కంటిన్యూస్గా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మళ్ళీ అదే చెప్తున్నారు ఆయన. సో ఎంత క్వాంటిటీ కావాలంటే మీ రిక్వైర్ ఎంత ఉందో, మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ ల్యాండ్ ఏరియా బట్టి, మీకు ఎన్ని ఎకరాలు తడవాలని ఉంటే ఎన్ని వేల ఎకరాలైనా సరే ఎన్ని వేల ఎకరాలు తడపాలనుకుంటే అన్ని పాయింట్లు పెట్టుకుని అంత విధంగా వెడల్పు విస్తీర్ణంగా, అంటే
ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఆ వాటర్ అంతా కూడా స్టోర్ అయ్యి ఆ సంపులోకి వస్తుంది కంటిన్యూస్గా పైన సమ్మర్లో ల్యాండ్ కూడా. కూడా వేస్ట్ అవ్వదు, పైన మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు. సో మళ్ళీ బోర్ వేశారని చెప్పి ఆ ల్యాండ్ అంతా కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా పైన మళ్ళీ మనం మట్టితో కప్పేస్తాం కాబట్టి అక్కడ కూడా మీరు వ్యవసాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ వేస్ట్ అయ్యేటువంటి విషయం అయితే కాదు. ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం అని ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నావో ఆ కాన్సెప్ట్ని ప్రభుత్వాలు ఎంతవరకు అవలంబిస్తున్నాయో తెలియదు, కానీ కొట్టే వెంకట్రావు గారు మాత్రం 100% దాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 16 ఎకరాల్లో 2 ఏళ్లుగా చాలా సక్సెస్ఫుల్గా ఆయన తన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. కొబ్బరి చెట్ల కాడి నుంచి వాణిజ్య పంటల దాకా అన్నీ పండిస్తున్నారని చెప్తున్నారు. చాలా నిగర్వంగా ఆయన చేసినటువంటి పనిని, నిగర్వంగా ఆయన సాధించినటువంటి ఘనతని చాలా సున్నితంగా చెప్తున్నటువంటి విషయం. ఇది రైతులందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. కోస్తా తీర ప్రాంతమే కాదు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే విషయం. ఎవరికి కావాలన్నా కూడా సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాను. దగ్గరుండి అది ఎలా చేయాలనేది కూడా చెప్తానంటున్నారు కొట్టే వెంకట్రావు గారు. అంతేనా? అంతే అండి, నేను చెప్పింది అంతే కరెక్టేనా? పర్ఫెక్ట్గా చెప్పారు. వ్యవసాయానికి కాదు, ఇంకా వాటర్ కోసం మనకి ఇంట్లో వాడుకునే వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బందుల్లో కూడా గ్రామానికి కూడా మనం వాటర్ ఇచ్చేయచ్చు. ఒక్క మోటార్ ఎత్తే చాలు. ఓకే, వాటర్ లేవు అనుకునే ఉప్పు నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఎక్కడోసారి ఇక్కడ పాయింట్ ఎదుగుతాం, ఆ పాయింట్ దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ఊరంతా వాటర్ ఇవ్వచ్చు మనం. సో ఊరంతా కూడా మంచినీడు అందే. 1000 లీటర్లు అండి కావాలి. మీరు అన్నారు 1000 లీటర్లు మనకు గంటకి 30,000 లీటర్లు వస్తుంది. 30,000 10 గంటకి, ఒక రోజుకి 24 గంటలు, 24 గ్రామంలో 7 లక్షల లీటర్లు వస్తున్నాయి. 7 లక్షల లీటర్లు వస్తుంది నాకు ఒక రోజుకి. సో ఒక రోజుకి ఒక గ్రామం అంతా వచ్చేస్తే లెక్కన బ్రహ్మాండంగా వస్తాయి. ఒక మోటార్ వేసుకుంటే చాలు. ఒక మోటార్ వేసుకుంటే ఒక మోటార్, ఒక కాలువ తవ్వాల్సిన అవసరం లేదు, ఒక చెరువు తవ్వాల్సిన అవసరం లేదు, లేదా ఎక్కడి నుంచో ఏ నదుల నుంచో పైపులు వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్లేస్లో ఎవరి భూములు భూదేవి మనకిచ్చినటువంటి వసతుల్ని, భూదేవి మనకిచ్చినటువంటి వనరుల్ని సవినీయంగా 100% ఉపయోగించుకోగలిగితే అక్కడే మనకి నీళ్లు పండుతాయి. అంతే సార్. ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ అందరికీ రాదు. ఒక ఆలోచననే మీరు ఆలోచన ఆచరణలో పెట్టారు, ఆచరణ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అందరికీ పంచాలనుకుంటున్నారు. ఎవరు ఎగతాలు చేసినా కూడా పట్టించుకోవాలి. వేస్తా అంట వస్తాయి అంటే ఎవరు డిస్కస్ చేస్తుంటే నవ్వుకుంటున్నారు. ఎట్లా వేస్తే వస్తాయా ఏంటిది అని చెప్పి. ఏం లేదు, డేర్గా చేసాం, ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇది అందరూ ఉపయోగించుకుని చక్కగా మన దేశానికి మంచి విదేశీ మార్గద్రవ్యాలు చక్కగా మంచి పంటలు పండించి, వాణిజ్య పంటలు పండించి మనం గ్రోత్ కూడా పెంచాలనే ఉద్దేశంతో నేను అందరికీ మీ ద్వారా అందరికి తెలియజేయాలని. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కువ పడితే భూగర్భ జలాలు ఇంకిపోతాయి, లేదా భూగర్భ జలాలు అడిగంటిపోతాయి, ఎక్కడికి వెళ్తున్నాయండి అని తోడేసి వాళ్ళకి ఒక విమర్శ వస్తుంది. మీకు వస్తుంది. తోడేసి ఎక్కడ పంపిస్తున్నాం మనం? మళ్ళీ భూమిలోకి అంటారు. అక్కడ వ్యవసాయానికేగా, అక్కడ భూములు అక్కడికే వెళ్తున్నాయి. పైనుంచి తడుపుతుంది. తోడేసి మనం ఎక్కడన్నా తూలికి వెళ్ళిపోతుంటే ఇక్కడ డ్రై అయిపోద్ది. మనం ఎక్కడ తోడతలేదు కదా, మళ్ళీ అక్కడే వాడుతున్నాం వాటిని. అంతే, తోడుతున్నాం. వ్యవసాయానికి అయితే ఎటువంటి డోకా ఇబ్బంది లేదు. వ్యవసాయానికి ఎక్కడికైనా పెద్ద ఊరికైతే పెద్ద అంత నీళ్ళు ఉండదండి. ఇంచుమించుగా ఎవరికి ఇచ్చినా కూడా ఏమవుతుంది, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వస్తాయి. వర్షం పడకుండా మాందో, నీళ్ళు రాకుండా మాందో. మనకు అందులో సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ వర్షం పడుతుంది. సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి, వానలు ఎక్కువ పడతాయి. ఇంకా మీకు డ్రై చేస్తే ఈ వాటర్ ఇంకా వచ్చి పడినట్టు చక్కగా దాచిపెట్టుకుంటుంది భూమి దానిలోకి. అవును, మనం డ్రై చేస్తాం వేసవికాలంలో, వర్షం రాగానే చక్కగా తాగేసి మనం రెడీ చేస్తాం. మంచి నీళ్ళు మళ్ళీ రెడీ అవుతాయి, మళ్ళీ తోడుకోమంటుంది. మనం భగవంతుడు చాలా ఇచ్చాడండి, మనం ఎక్కడ 10% కూడా యూటిలైజ్ చేసుకోవట్లా. రైట్, దాంట్లో భాగంగానే ఇది జరిగింది. అట్లా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికన్నా ఏదైనా సలహా సూచనలు కావాలో ఖచ్చితంగా ఇస్తాను. నా నెంబర్ వచ్చి 9393936373. ఓకే, 9393936373. ఒకసారి అంటే నాకే గుర్తుంది, మీకు కూడా గుర్తుంటుంది. సో ఇట్స్ 9393936373. సో ఎటువంటి ఏ రైతుకైనా మా ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ఏ రైతుకైనా అటువంటి ఇబ్బంది ఉంటే, తీర ప్రాంతంలో ఉన్న రైతులు నీటి సమస్యకి తలొగ్గి, నీటి సమస్య ఉందన్న ఒక్క కారణంతో వాళ్ళ భూముల్ని 9 నెలల పాటు ఖాళీగా ఉంచుకుంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానమే కొట్టే వెంకట్రావు గారు చెప్తున్నారు. మీరు అటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, అండ్ దిగ్గాలుగా మీ భూమిని అలా బీడు భూమిలో వదిలేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొట్టే వెంకట్రావు గారు చెప్తున్నట్టుగా ఆయన విధానాన్ని ఫాలో అవ్వండి. 9 నెలలు 12 నెలలు చాలా సుభిక్షంగా
శుభ్రంగా గోదావరి సస్యశ్యామలంగా గోదావరి ప్రాంతంలో ఏవైతే మనం కృష్ణా డెల్టాలో ఎట్లా పండించుకుంటున్నాం, పచ్చటి పొలాలు 24 గంటలు 365 రోజులు ఎలా అయితే కనబడుతుందో అలాగే కోస్తా తీర ప్రాంతంలో కూడా అట్లానే పండేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా కొట్టే వెంకట్రావు గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఈ ఇంటర్వ్యూలో చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే రైతులందరికీ ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ని ప్రైమ్9 న్యూస్ వేదికగా ప్రజలందరికీ తెలియజేయడం చాలా హర్షిస్తున్నాం. అండ్ ప్రైమ్9 న్యూస్ వేదికగా మీ కాన్సెప్ట్ని ప్రజలకి తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత సుదూర ప్రాంతం అయినా సరే ఇంత దూరం వచ్చి మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీ యొక్క కాన్సెప్ట్ని చెప్పినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కొట్టే వెంకట్రావు గారు. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకి అంతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయ్యో, ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి. ప్రైమ్9 న్యూస్ ఎప్పుడూ కూడా మంచి విషయాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రజలకి మంచి జరుగుద్ది అంటే దానికి పెద్దపీట వేసేటువంటి వేదికే ప్రైమ్9 న్యూస్. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ని మీ అందరికీ పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందులో లైవ్ ఎగ్జాంపులే మనతో పాటు ఉన్నారు కొట్టే వెంకట్రావు గారు. 2 ఏళ్లుగా ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆ విధానాన్ని అవలంబిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేసవికాలంలో కూడా నీటి ఎద్దడి అనేది ఏ విధంగానూ లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 2 ఏళ్ళు చూశారు కాబట్టి చెప్తున్నారు. సో సమ్మర్లో కూడా గంగమ్మ అలా వస్తుంది, మంచినీరు అలా ఉబ్బుకుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎక్కడా కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో నచ్చితే అండ్ మీకేమన్నా ఆ సలహాలు సూచనలు కావాలంటే 9393936373 కాల్ చేసుకోండి. కాల్ చేసి కొట్టే వెంకట్రావు గారితో మాట్లాడి మీ సలహాలని సూచనల్ని మీరు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.